నమస్కారం. ఈ వారం జేఎన్టీవీ ప్రజాకళానికి స్వాగతం. ప్రభుత్వ పెద్దలు విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారే కానీ ఆచరణలో చూపడం లేదు. విద్యార్థులంటే సరిపడా ఉపాధ్యాయులు ఉండరు, ఉపాధ్యాయులంటే తరగతుల గదిలో విద్యార్థులు ఉండరు. ఇక పాఠశాల భవనాల పరిస్థితి మరీ అధ్వానం. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలోనే విద్యార్థులు చిక్కుమంటూ చదువుకోవాల్సి వస్తుంది. ఎంఆర్సీ దగ్గర మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్దన్ గారి దగ్గర ఉన్నాము. సార్, మన బచ్చన్నపేట మండలానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ ప్రైమరీ పాఠశాలలు కానీ మొత్తం టోటల్ మనకి ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాలలో 10 ఉన్నాయి సార్. మోడల్ స్కూల్ ఒకటి ఉంది, కేజీబీ ఒకటి ఉంది, తర్వాత యూపీఎస్లో 5 ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ 30 ఉన్నాయి, మొత్తం 47 స్కూల్స్ అవుతున్నాయి. సార్, ఇప్పుడు అంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆదేశ ప్రకారం మూతపడినటువంటి స్కూల్స్ ఏమైనా ఇక్కడ మనకు ఉన్నాయి సార్? ఈ సంవత్సరం మూతపడ్డ ఏం లేవు కానీ 0 స్ట్రెంత్ ఉన్నాయి. 0 స్ట్రెంత్ అంటే గవర్నమెంట్ అథెంటిక్గా మూతపడలేదు సార్. గవర్నమెంట్ అథెంటిక్గా ఇంతవరకు మూతపడిన స్కూల్స్ అయితే ఏం లేవు సార్ మన దగ్గర. సార్, ఇప్పుడు 0 ఎన్రోల్మెంట్ అయితే ఇప్పుడు గంగాపురం 0 ఎన్రోల్మెంట్ ఉంది, కాశీనగర్ కూడా 0 ఎన్రోల్మెంట్ ఉంటే ఆ టీచర్స్లో పక్క స్కూల్లో చెప్పమని చెప్పిన ఖాళీ కూర్చుంటారు అంతే. సార్, ఇప్పుడు మన మండల్లో ప్రైవేట్ పాఠశాలకు అంటే మన దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్స్ కానీ వాళ్ళు ఏమైనా తీసుకున్నటువంటి ఏమన్నా? ఇప్పుడు అన్ని పర్మిషన్ తోటి నడుస్తున్నాయి సార్ స్కూల్స్ ఆల్రెడీ. సార్, అంటే ఇప్పుడు సామాన్య మానవులు ప్రైవేట్ పాఠశాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు సార్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అందరూ సామాన్య మానవులే, సామాన్యంగా మామూలు కూలీ చేసుకునే వాళ్ళని బ్రతికేవాళ్ళు కదా. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ గవర్నమెంట్ స్కూల్లో తోలించాలని చెప్తున్నాం కానీ పేరెంట్స్ కూడా కొంచెం మరి మా టీచర్స్ అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఎస్ఎం చైర్మన్స్ ఉన్నారు, ఎస్ఎంసీ వాళ్ళు ఎందుకున్నా, సర్పంచ్లు ఎందుకున్నా, అందరినీ అనుకున్నాము. మరి వాళ్ళతో పని చేయించుకోలేరు కదా సార్. గవర్నమెంట్ వ్యవస్థను పకడ్బందీగా చేసుకోవాలంటే పబ్లిక్ సహకారంతో మన స్కూల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఊరు సహకారం కూడా ఉండాలి. ఎస్ఎం చైర్మన్ గారు చైతన్యపరిచి మన స్కూల్లో డెవలప్ చేసుకోవాలని ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేసినా కూడా స్ట్రెంత్ పెంచుకొని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ లేకపోతే స్టడీ చెప్పకపోతే కూడా కష్టం. కాబట్టి ఆ విధంగా పెంచడానికి కూడా మరి వీళ్ళ ఒక సూపర్విజన్ కూడా, ఎందుకంటే లోకల్ ఉంటారు కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులే కొంచెం బాగా ఇనిషియేటివ్ తీసుకొని స్కూళ్ళ మీద కొంచెం మంచి అవగాహనతోటి, కోఆపరేట్ తోటి, టీచర్స్ తోటి మంచి పని చేయించుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతమైంది అని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా మంచి మనసుతో పనిచేయాలని కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఇదివరకు వ్యవస్థ కొంచెం వీళ్ళని ఎరగార్చుకున్నారు, ఇప్పుడు సెంత తగ్గింది కాబట్టి పోస్టులు పోతాయి కాబట్టి కొంచెం మనసు మార్చుకోకపోతే మాత్రం కష్టం అవుతుందని నా అభిప్రాయం. మంచి మనసు మార్చుకొని మంచిగా పనిచేస్తే పనితో పాటు మన ప్రజాప్రతినిధులది తోడ్పాటు సహకారం తీసుకొని స్కూల్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి అనుకున్నట్టుగా మళ్ళీ మనం రిజల్ట్ కూడా ఇవ్వాలి పిల్లల్ని తీసుకొచ్చినందుకు. అసలు ఇప్పుడు మన మండలంలో కొన్ని స్కూల్ చూసుకున్నట్టయితే మీ పిల్లలకి మేము 100% విద్య అందిస్తాము, అందించిన ఎడల అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందించిన ఎడల మీరు మమ్మల్ని అడగండి అని ఉపాధ్యాయులే నేరుగా చెప్తున్నారు. అలాంటి విద్యా సంస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు పోచంపేట వాళ్ళు అట్లా చేసుకున్నారు సార్. ఇంగ్లీష్ నాగరెడ్డిపల్లి కూడా అట్లా అనిపిస్తుంది, ఇటుకాలపల్లి కూడా వాళ్ళకి మొత్తం ప్రజాప్రతినిధితో ధీటుగా చెప్పు వాళ్ళు గ్యారంటీ ఇచ్చుకొని స్ట్రెంత్ తీసుకొచ్చుకొని ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్కి పోయేటోళ్ళు కూడా
ఇటే తీసుకొచ్చుకున్నాం. రామచంద్రపురం ఒకటి హైలైట్ స్ట్రెంత్ బాగున్నాయి సార్, 100 దాకా వచ్చేసినాం ఒక స్కూల్లో. ఈ పోచంపేట కూడా వాళ్ళు సర్పంచ్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని, హెడ్ మాస్టర్ సర్పంచ్ గారు చాలా సహకారం ఉంది, విలేజర్ సహకారం. ఒక్కడు కూడా ప్రైవేట్ స్కూల్ పోవట్లేదు సార్ ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు అందరూ బంద్. లింగంపల్లి ఒకటి ఉంది, లింగంపల్లి అంటే స్ట్రెంత్ తగ్గింది, అంతమంది ఇంగ్లీష్ మీడియం ఉంది. 7 స్కూల్ వచ్చినాయి సార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మనకు. మన మండలం సంబంధించి ఇంగ్లీష్ మీడియం 7 స్కూల్ వచ్చినాయి సార్. ఇంగ్లీష్ మీడియానికి ఎంత స్ట్రెంత్ వరకు మనకి ఇక్కడ అటెండెన్స్? ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి పర్మిషన్ ఇచ్చారు సార్, కానీ ఆల్రెడీ కొన్ని క్లాసులు నడుస్తున్నాయి మన దగ్గర. ఎందుకంటే స్ట్రెంత్ కొరకు వాళ్ళు చెప్పుకుంటారు స్కూల్స్. అట్లా చెప్పుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన 6th క్లాస్కి వచ్చే వరకు మన ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ ఉన్నది, ఇంగ్లీష్ మీడియం సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మీడియం ప్రభావం లేకుండా పిల్లలు తీసుకొచ్చుకున్న టీచర్స్ ఈ పేరెంట్స్ తోటి మమేకమై ఇంగ్లీష్ మీడియం చెప్పుకుంటా ప్రాబ్లం లేదు, పర్మిషన్ అవసరం లేదు అనిపించుకోవాలి. ఎందుకంటే 6th క్లాస్కి సక్సెస్ స్కూల్స్ ఉన్నాయి, మనం డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు. హాస్పిటల్ లోపల ఉంది, ప్రముఖ షాప్ ఉంది సక్సెస్ స్కూల్, తర్వాత పోచంపేట ఉంది, కట్టుకూరు ఉంది. ఇంగ్లీష్ మీడియం 6th ఇంగ్లీష్ మీడియం ఇబ్బంది అని కొంతమంది 1 to 5th వరకు టీచర్స్ మనం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బంది కూడా కొంచెం ప్రాబ్లం అనుకుంటారు, పర్మిషన్ అనుకుంటారు. వితౌట్ పర్మిషన్ కూడా చెప్పుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మోడల్ స్కూల్ తెలుగు మీడియం పోతున్నాడు సార్ 6th క్లాస్, కాబట్టి అట్లా ప్రాబ్లం రాదు అని నా అభిప్రాయం. మోడల్ స్కూల్ వచ్చేసి సెంట్రల్ సిలబస్ కదా సార్? అది కాదు, అట్లే మన స్టేట్ సిలబస్. అంటే మన 1 to 5th తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా మోడల్ స్కూల్లో డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం పోతుంటారు. అట్లాగే మనం కూడా మన దగ్గర కూడా 1 to 5th వరకు ఇంగ్లీష్ మీడియం చెప్పుకున్న పర్మిషన్ కొరకు ఎదురకుండా చెప్పుకుంటే స్కూల్ బలోపేతం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే గడిచిపోయింది సార్, గత సంవత్సరం నుండి అంటే వచ్చే సంవత్సరం నుండి మీరు తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకునే విధంగా వాళ్ళకు ఖర్చులు భారం తగ్గుతుంది ఒకటి సార్. తగ్గుతుంది. మనము ఉపాధ్యాయ సిబ్బందితో ఉన్న అక్కడ ప్రజాప్రతినిధులు పని చేయించుకోవాలి సార్, చదువు చెప్పించుకోవాలి, క్లాస్ టు టైం టు టైం వచ్చిన సమయపాలన చూసుకోవాలి, సబ్జెక్ట్ చెప్తున్నది కూడా కొంచెం పేరెంట్స్ కొంచెం చైతన్యపరిచి కొంచెం స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం. ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ప్రధానోపాధ్యాయులు యాక్టివ్గా ఉండి చొరవ తీసుకొని పబ్లిక్లో ఇన్వాల్వ్మెంట్, మన పబ్లిక్ను సహకారం పొందితే మనకు స్ట్రెంత్ ఖచ్చితంగా పెడితే వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ కూడా మనం ఇచ్చినప్పుడే మనకు పాఠశాల బలోపేతం అవుతుంది. అంటే పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేస్తే ఆల్రెడీ కమిటీలు ఉన్నాయి సార్, కానీ బలోపేతంగా పనిచేయడం లేదు కమిటీ అట్లా సార్. అది ఎందుకంటే ఒక SM చైర్పర్సన్ మరి తను కొంచెం స్కూల్కి పోయి మరి విజిట్ చేసి మరి పాఠాలు చెప్తున్నారు లేదా చూసుకోవాలి, మరి పిల్లలు మరి ఇంప్రూవ్మెంట్ పోయినసారి స్ట్రెంత్ ఇప్పుడు స్ట్రెంత్ కొంచెం చూసుకోవాలి, అవన్నీ చేయాలి సార్. కానీ పాపం వాళ్ళు చైతన్యం లేకపోవడం, మరి విలేజ్లో ఉన్న యూత్ కూడా కొంచెం సహకరించాలి. అంటే ఇక్కడ యూత్ మీకు ఎలాంటి యూత్ అంటే ఎందుకు అడుగుతున్నాం అంటే సార్, చదువుకున్న వాళ్ళు ఉంటుంది, పేరెంట్స్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీకు తెలిసిన ఎడ్యుకేషన్ గురించి మీకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు అందరూ మనం అంటే యూత్ ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం పేరెంట్స్ కూడా ప్రోత్సహించి చెప్తే బాగుంటుంది. మళ్ళీ మాతో పని చేయించుకోవాలి, మేము వస్తున్నాం కాబట్టి. ఆడ వచ్చి ఉట్టి కూర్చుంటే కొంచెం పని చేయించుకోలేకపోతే వేస్ట్ కదా. మీరు ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే పని చేయించుకోకపోతే శాలరీ వేస్ట్ కట్టుకున్నట్టు కదా. అదొక మేము ఒక ఎంప్లాయీగా మీ ఊరికి వస్తున్నప్పుడు మాతో పని చేయించుకోవాలని నా ధర్మం సార్. అది ఒక రకంగా అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలకట్టమాడుతున్నారనడంలో అతిశక్తి లేదు. ఇక బచ్చనిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పాఠశాల పరిస్థితి దుస్థితి. ప్రైవేటు పాఠశాలలో చదివిద్దామంటే ఫీజుల బరువు మోయలేక ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలని పంపిస్తే కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, అంటే కొత్త భవనం ఏమైనా కావాలా, కొత్త భవనం నిర్మించాలి. అంటే మీకు ఇక్కడ టాయిలెట్స్ వాటర్ ఫుల్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా, తెలుస్తుంది కదా, మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. దాని మీద తీసుకోండి. క్లాస్ రూమ్ లో కిటికీలు కూడా లేవు, మరి క్లాస్ రూమ్ కి డోర్లు కూడా. సాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతుందని వాళ్ళే చెప్తున్నారు. కనుక అంటే మన జిల్లా కలెక్టర్, మన జిల్లా మారింది. గతంలో మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం, ఇప్పుడు మనకు వచ్చేసి మనకు జిల్లా కలెక్టర్ జనగామ మనకు దగ్గరలో ఉంటుంది జనగామ. అంటే జిల్లా కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి అని అంటున్నారు. మీ స్కూల్ తరఫు నుండి మీకు ఆధునికమైనటువంటి ఒక మరుగుదొడ్డి నిర్మిస్తే మీకు జిల్లా కలెక్టర్కి ఏం చెప్పబోతున్నాను? అంటే మీ ఆనందం ఎట్లా వ్యక్తం చేస్తారు జిల్లా కలెక్టర్? మేము కోరుకున్నది చాలా కేసరిపల్లిలోని కొంతమంది యువకులు ఉన్నారు. ఇక్కడ మనకు మౌలిక సదుపాయాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చాలా లోపల అవబడుతున్నాయి స్కూల్లో. అవునవునండి. అంటే మీరు ఇక్కడ విద్యార్థులు ఏమంటుందంటే ఇక్కడ మాకు సరైనటువంటి వసతులు లేవు సార్, అసలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. అందుకే ఇక్కడ నుంచి మేము ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ మందిని పంపిస్తున్నాం అని చెప్పేసి కూడా పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. దీని తరఫున మీ స్పందన ఎలా ఉంటుంది? అదేంటంటే మాకు ముందుండి చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్గా. సో గవర్నమెంట్ కూడా ఇది తీసుకొని ఇది కొత్త నిధులు అది పాల్గొని దీన్ని మాకు రోడ్ రానికే మీకు ఇబ్బందిగా ఉంది యాక్చువల్గా. అవును, యాక్చువల్గా రోడ్ చూసుకున్నట్టయితే రావడానికి అసలు ఇది స్కూల్ అని కూడా మేము చెప్పేదాకా ఎవరికి తెలియకుండా అయిపోయింది. సో దాని ప్రకారం ఈ స్కూల్ అని చెప్పడానికి, దాంతోపాటు ఇక్కడ బావి ఉంటుంది దాంట్లో ఆడుకోవడానికి అసలు మా దాంట్లో అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా. సో దానికోసమని మీ గవర్నమెంట్ సహాయపడితే మా యువకులు కేసరిపల్లి నుండి ముందుండి మేము సహకరిస్తాము. సో మీ గవర్నమెంట్ సహకారంతో మాకుంటే దాంతోపాటు మేము కూడా సహకరిస్తామని మేము కోరుకుంటున్నామండి. మన కేసరిపల్లి నుండి ప్రైవేట్ పాఠశాలలు చాలా మంది వెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దాని ప్రకారం ఇక్కడ అసలు బిల్డింగే కరెక్ట్ లేదు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఏ తండ్రికి వాళ్ళకైనా కానీ మంచి స్కూల్లో చదివించాలి, నేనే చదువుకోలేను మా వాళ్ళు చదువుకోవాలని అందరికి కొత్త బస్సులు పెడుతున్నారు, ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి, డిజిటల్ వాడి అది చేస్తున్నారు. దానికోసం నా తల్లిదండ్రులు కోరుకునేది అదే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ రాకపోవడం కదా అదే కారణం మెయిన్గా. సో తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఎందుకంటే ఎంత భారం, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత భారం పడుతుంది. అదే మరి అదే దానికోసం అనే కదా కొద్దిగా మీ గవర్నమెంట్ సహకరిస్తే. సో దాంతోపాటు వాళ్ళు కూడా దీనికి ఎవరైనా డబ్బు ఇప్పుడు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, లేనోళ్ళు అసలు లేకుండా అయిపోతుంది. సో ఉన్నోళ్ళని కాకుండా ఉన్నవాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ ఈ స్కూల్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే అండి, అది మీరు చూస్తుంటాం. అసలు ఎలాంటి లేవు. అవును, అవన్నీ ఏం లేదు. అదే మేము కోరుకునేది ఏంటంటే దీని కొద్దిగా మీరు పట్టించుకొని మా స్కూల్ని కాస్త డెవలప్ చేస్తే మాకు కూడా మంచిది, అందరికీ మంచిది. అంటే ఫ్యూచర్లో మా వర్షన్ మాది అయిపోయింది, ముందు చదువుకునే వాళ్ళకు కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పుకునేలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ చూసుకున్నట్టు బిల్డింగ్ చాలా శిలావసలు ఉంది. దాని గురించి అసలు అంటే మౌలిక వసతులు కావాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. దానికి మీన్స్ అంటే మీరు ఇవ్వాల్సిన
వాస్తవం సార్, మీరు చెప్పింది వాస్తవం. ఇక్కడ తరగతి కొత్త వాస్తవం, సరైన వసతులతో బిల్డింగ్స్ దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినాం సార్. ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించింది, ఇంజనీర్ని కూడా పంపించింది, తగిన అధికారులను కూడా పంపించింది. వాళ్ళు కూడా గ్రౌండ్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. వాళ్ళు కూడా ప్రాసెస్లో ఉన్నది, వాళ్ళు కూడా డిస్మెంటింగ్ చేసి కొత్త భవనం శాంక్షన్ చేస్తామని వాళ్ళు ప్రాసెస్లో ఉన్నది కూడా చెప్పారు సార్. అది వస్తే మాకు సంతోషం. మాకు తీవ్రంగా బోధనకు కూడా తీవ్రంగా ఆటంకం ఉండేది కాబట్టి ఆ బిల్డింగ్ వచ్చి తరగతి గదులు మెరుగుపడితే మేము మా వంతు కృషి చేస్తాం. సార్ ఇప్పుడు అంటే మన ఈ బచ్చనపేట నుండి ఇక్కడికి రావాలంటే బస్ సౌకర్యం లేదంటే 2 వీలర్, ఇక్కడికి బస్సులు రెగ్యులర్గా ఎన్నో వస్తుంటాయి మామూలుగా. అయితే ఇది కేసీఆర్పల్లి ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో సార్. ఇది మెయిన్ రోడ్ మీద లేదు, పోయే రోడ్లో లేదు. ఎప్పుడో ఒకసారి మార్నింగ్ 9 o'clock, తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు, తర్వాత సాయంత్రం 4 గంటలకు 3-4 బస్సుల కంటే ఎక్కువ రాదు సార్ విలేజ్కి. తర్వాత ఆటోలు ఉన్నాయి కానీ ఆటోలు కూడా మెయిన్ రోడ్లో లేవు. సరే ట్రాన్స్పోర్ట్ పరంగా మాత్రం అనుకూలంగా లేదు విలేజ్. మేమంతా ఉపాధ్యాయులంతా 2 వీలర్స్ నుండి వస్తాం సార్. సరే రోడ్డు మాత్రం బాగానే ఉంది, సరే సమయానుకూలంగానే వస్తున్నాం. రోడ్డు బాగానే ఉంది, 2 వీలర్స్ మీద టైం టు టైం వచ్చి పోతున్నాం సార్. బచ్చనపేట వరకు మనం ఆటోలు బస్సులను మాత్రం నమ్ముకొని సమయానికి మాత్రం రాలేదు, ఆ టైంకి మనకు దొరకకపోవచ్చు. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలో చూసుకున్నట్లయితే ఒక ప్లే గ్రౌండ్ కానీ ఇలాంటి వసతులు ఉండవు అసలు. అయినప్పటికీ కూడా పేరెంట్స్ అక్కడనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ముఖ్యంగా సార్ ఈ మధ్యకాలంలో ఇంగ్లీషు పట్ల ఎక్కువ మక్కువ ఆంగ్లంలో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్తో పాటు క్రమక్రమంగా తెలుగు మీడియం పాఠశాలలు అన్నీ కూడా ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా మూతపడుతూ ఉంది. అదే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువ ఇంగ్లీష్ మీడియం కోరుకోవడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సరిగా ఉండవు, సరైన సమయంలో రిక్రూట్మెంట్ జరగదు, అట్లాంటి కొన్ని అపోహల వల్ల కూడా తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపడానికి పూర్తిగా భరోసా ఉంచుకోలేకపోతున్నారు. అంటే మన వరకు సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వసతులు కాకుండా మంచి ఆధునికమైన వసతులు ఉండి ప్లస్ టైంకి మనకు ఇక్కడ విద్యార్థులు ఉన్నట్టయితే మీరు ఎలాంటి విద్యార్థులు న్యాయం చేయాలి? ఖచ్చితంగా చేస్తాం సార్. మేము ఉన్నది అందులో విద్యార్థుల దేశం, ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు పేద పిల్లలు కాబట్టి మేము కూడా పేద పిల్లల నుంచి తెలుగు నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాం. కాబట్టి వాళ్ళ కోసం మేము శాశ్వతంగా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రభుత్వం ఈ మౌలిక వసతులు మెరుగుపరిచినట్లయితే, అదేవిధంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా మా మీద నమ్మకం వచ్చినట్లయితే ఖచ్చితంగా కృషి చేస్తాం. త్వరలోనే అది నిరూపిస్తాం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు నిర్వహిస్తున్నాయి సార్. సరే ఇప్పటిదాకా అపోహలు ఉన్నాయి, దాన్ని మార్చడానికి శాశ్వతంగా కృషి చేస్తాం. తల్లిదండ్రులు కూడా ఇంటికి తిరిగి చెప్పడం జరిగింది, సమ్మర్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫీజుల భారం ప్రత్యక్షంగా కనబడుతుంది, అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా కరువు వచ్చినప్పుడైతే ఇంకా వాళ్ళు ఫీజులు కట్టలేక మొత్తం వ్యవసాయం లాంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం మనం బచ్చనపేటలోని గంగాపురం ప్రాథమికోన్నత పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ పిల్లల్ని చదివించుకోవడానికి తల్లిదండ్రులు రెడీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్ట్రెంత్ రావడం లేదని ఎంఈఓ గారు ఇక్కడ స్కూల్ని ఎత్తివేయడం జరిగింది ఈ సంవత్సరము. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ మన దగ్గరే ఉన్నారు, వాళ్ళని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగాపురంలో ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఉపాధ్యాయులు సరిగ్గా రానటువంటి పరిస్థితి కూడా ఉందని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. కనుక తల్లిదండ్రుల పేరెంట్స్ని అడిగి మనం ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం.
అంటే పిల్లలు పంపించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా మేము ఊళ్ళో కనుక్కున్నాము, రెడీగా ఉన్నాం పంపించడానికి. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఓపెన్ కావాలని మీరు కోరుకుంటున్నారు అంతే. గత సంవత్సరం టీచర్స్ సరిగ్గా రాక ఈ బడి మూత వేసిన దానిగానే ఆ టీచర్లు మంచిగా ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలు ఎడిపోకపోదురు, వాళ్ళు ఇక్కడనే ఉంది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు రాకపోయింది, ఒకళ్ళు ఉంటే వాళ్ళు లేకపోయింది. ఇక్కడ ఎప్పుడు మళ్ళీ ఒకళ్ళు పట్టించుకోరు. మా దగ్గర ఏంటంటే ఎవరు పట్టించుకోరు ఈ స్కూల్ గురించి. ఏ సర్పంచ్ ఇచ్చినా పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోరు. పట్టించుకోగానే వీళ్ళు టీచర్ రాక ఈ బడి మూత, లేకపోతే మూత పడపోయి ఇప్పుడు ముచ్చాలకు పోతుండ్రు, బచ్చన పడకపోతుండ్రు, నాయుడుపల్లికి పోతుండ్రు. ఇక్కడ ఏంటంటే ఎటుబెట్టి పోరాటం చదవాలని ఇప్పుడు వెళ్ళకైనా కాయిస్తుంది కదా జర, ఏదైనా తెలివి కావాలని చదవాలని అనుకుంటే ఇక దాని దగ్గర నుంచి చదివిద్దామంటే ఎక్కడ అక్కడ దూరబట్టి టీచర్ రాకపోయారు కదా, అట్లా కొంత చాలా మంది పరారు చేసింది. అంటే పిల్లలకి ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసి, ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం మళ్ళీ పిల్లలు అంతా ఇళ్ళకి వస్తారు. ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెట్టాలి. టీచర్లను మాత్రం మళ్ళీ కంపల్సరీగా టీచర్ రావాలి. మనకి ఇప్పుడు నాగిరెడ్డిపల్లి విలేజ్ లో మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెడీ నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది. పిల్లలు అక్కడ పంపించడానికి మీకు అవకాశం ఉంది కదా? ఆ ఇంగ్లీష్ మీడియం ద్వారా పంపించారు కదా దాకా. అంటే ఇక్కడ మీ స్కూల్ ఓపెన్ కావాలని మీరు కోరుకుంటున్నారు? మా స్కూల్ ఓపెన్ అయితే అందరికి, ఈ ఊళ్ళోకి అందరికి మంచిది కదా స్కూల్ ఓపెన్ అయితే. స్కూల్ ఉంటేనే సంతోషం ఉంటుంది అనేటువంటిది, స్కూల్ అనేటువంటిది ఊరికి అందం ఉంటుంది. అంటే రెగ్యులర్ గా ఉపాధ్యాయులు వచ్చి సరిగ్గా చేస్తే మాత్రం స్కూల్ ఖచ్చితంగా స్కూల్ నడిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ స్కూల్ పరిస్థితి బాగాలేకనే పిల్లల్ని బయటకు తోలే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి స్కూల్ రీఓపెన్ చేసి ఎంఈఓ గారు దీని విషయంలో ఆబ్జెక్షన్ చేసి స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి ఇద్దరు టీచర్లను అలాట్ చేసి మళ్ళీ స్కూల్ యథావిధిగా మంచిగా నడిపిస్తే పిల్లలు ఖచ్చితంగా ఇక్కడికే. దానికి ఒకటి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేసింది కదా గవర్నమెంట్. ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఏర్పాటు చేసినట్టయితే స్కూల్ విషయంలో అన్ని విషయాలలో స్కూల్ను బాగు చేసినట్టయితే మళ్ళీ తక్షణమే పిల్లల్ని యథావిధిగా ఇదే గంగాపురంలో ఉన్నటువంటి పాఠశాలకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు పంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కేజీ టు పీజీ విద్య అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పథకం అది. అంటే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమైనా అది మనకు అందుబాటులో ఉండే విధంగా ముత్తిరెడ్డి గారు కానీ చూస్తున్నారు. అవునవును. అంటే అలాంటి విద్య మీరు ఇక్కడ కోరుకుంటున్నారు? ఇంకా ఖచ్చితంగా కోరుకుంటామండి. ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం అన్ని విషయాలలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్టయితే చాలా సంతోషమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల యొక్క తల్లిదండ్రికి ఎప్పుడైనా ప్రతి తల్లిదండ్రికి నా పిల్లవాడు మంచిగా చదవాలి, మంచిగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలనేటువంటి ఆశతోనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపడం జరుగుతుంది. అటువంటి ప్రైవేట్ స్కూల్కి పంపకుండా అదే ఇక్కడ మంచి సౌకర్యం, టీచర్లు రెగ్యులర్గా రావడం, మంచి విద్యను చెప్పడం, మంచిగా మెయింటైన్ చేస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా, పిల్లల యొక్క తల్లిదండ్రులు డిసప్పాయింట్ కాకుండా వేరే ప్రైవేట్ స్కూల్లో పంపకుండా మంచిగా దీని విషయంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ స్కూల్ విషయంలో గ్రామ పెద్దలు కూడా నిర్ణయం మంచి ఆలోచనతో ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి దాని విషయంలో మాట్లాడి స్కూల్ టీచర్స్ వస్తలేరా అనేటువంటిది ఆలోచన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మంచి ఆలోచన తీసుకున్నట్టయితే స్కూల్ మంచిగా నడిచినట్టయితే పిల్లల్ని కూడా యథావిధిగా ప్రైవేట్ స్కూల్కి పంపకుండా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అంతా మధ్యతరగతి కుటుంబాలే, వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు ఏం కాదు, ఏదో కూలి నాలు చేసుకొని ఆ డబ్బులతోని పిల్లల్ని ప్రైవేట్ బయట చదివించుకుంటున్నారు. ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు అంటే గవర్నమెంట్ మన గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో చాలా మంచి పాలసీ పెట్టింది. కాబట్టి దాని విషయంలో తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు, పూర్తిగా తెలియదు. ప్రైవేట్ స్కూల్ పంపించాలి, ఒకరిని చూసి ఒకరు కూలి చేసుకున్న వాళ్ళైనా మధ్యతరగతి ఏదో రకంగా డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని మంచి పొజిషన్లో తెచ్చుకోవాలని ప్రైవేట్ స్కూల్ పంపుతారు. అదే ఇక్కడ ప్రవేశపెట్టినట్టయితే, అదే తల్లిదండ్రుల చైతన్యం తీసుకొచ్చినట్టయితే గ్రామ పెద్దలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఒక చైర్మన్ లాంటి చైర్మనే కానీ ఇంకా గ్రామ సభ్యులు అందరు కలిసి ఒక పేరెంట్స్ విషయంలో, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ విషయంలో మంచి అవగాహన కల్పించి వాళ్ళ దృష్టికి మంచి స్కూల్ ఓపెన్ చేసి మంచిగా నడిపించినట్టయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలందరినీ ఇక్కడే పంపించే అవకాశం 100% ఏర్పడుతుంది. ఈ ఊరి విషయంలో ఏ సమస్యకైనా పరిష్కారం లేదండి. బస్సు విషయమే కాదు. ఓటర్ లిస్ట్ ఎంత అండి? మినిమం 500 నుండి 600 వరకు ఉంటుంది. 600 వరకు ఉంటుంది.
మీకు బస్ సౌకర్యం వస్తే కూడా పిల్లలు ఇంకా టీచర్స్ రావడానికి అట్లా కూడా వచ్చే టీచర్స్ కూడా ఇప్పుడు జర్నీ విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఓ రోజు వెహికల్ ఖరాబ్ అవుతుంది, ఓ బస్కు రావాలంటే బస్సు ఉండదు, ఓ ఆటో కన్వెంట్ ఉండదు అనే ఆలోచనలో వెనక ముందు ఆడుతుండే ఏ టీచర్ అయినా రావాలన్నా. గత సంవత్సరం మన గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉండేది, ఎంతమంది టీచర్స్ ఉండేది? 25 మంది ఉండేది. 2005లో 50 మంది పిల్లలు ఉండేది, 2 టీచర్స్ ఉండేది, ముగ్గురు టీచర్స్ ఉండేది. అప్పుడు అంటే గతంలో మంచిగా నడిచింది. అయితే ఇప్పుడు స్టాఫ్ను బట్టి మారుతుంది సార్. ఇప్పుడు స్టాఫ్ ఇప్పుడు అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 3 టీచర్స్ ఉండే, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మంచి మెయింటైన్ చేసారు, స్కూల్ బ్రహ్మాండంగా నడిచింది. ఆ సార్లు అనేది మన అన్న వీళ్ళకి కూడా తెలుసు. తర్వాత స్టాఫ్ కొంత మారింది, ఇక ఒక అటెండర్కి అప్పయ్యడం, లీవ్ లెటర్ ఇవ్వడం, దాని మీద డేట్ ఇవ్వడం, ఇట్లా అంతా మార్పు అనేటువంటిది ఒకరి నుంచి ఒకరు ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన మండలంలో చూసుకున్నట్టయితే స్కూల్ చైర్మన్స్ అంటే వాళ్ళు అక్షరాస్యత లేని వాళ్ళు కూడా స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది కొన్ని ఏరియాలలో. అలాంటి వాళ్ళు కూడా కొంచెం అక్షరాస్యత ఉన్న వాళ్ళని చదువుపైన అవగాహన ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే కొంచెం బాగుంటుందని పేరెంట్స్ కూడా గతంలో వ్యక్తం చేశారు. అంటే మీరు దాని గురించి ఏమన్నారు కదా? అంటే చదువున్న వాళ్ళనే చైర్మన్ చేయాలనేటువంటి ఆలోచన అంటున్నారు కదా. అంటే స్కూల్ గురించి అవగాహన అది మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్లా అనేటువంటి దాని మెయింటెనెన్స్ ఏంది, స్కూల్ అంటే ఏంది, స్కూల్ మెయింటెనెన్స్ ఏంది, దాని బరువు బాధ్యతలు అనేటువంటిది చేస్తే చదువుకున్న వాళ్ళని ఎంపిక చేస్తేనే చాలా బాగుంటుంది. అది మా ఆలోచన. సార్ ఇది ఇప్పుడు మనకు జిల్లా కలెక్టర్ జనగామ జిల్లా అయింది, గతంలో వరంగల్లో మనకు కొనసాగినాం కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు స్కూల్స్ పైన మెయిన్ మరుగుదొడ్ల పైన ఇంటింటికి ప్రతి ఒక్క మొక్క పైన వాళ్ళు కలెక్టర్ గారు దేవసేన గారు అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ స్కూల్ గురించి కలెక్టర్ గారికి మీరు ఏం చెప్పుకోబోతున్నారు? ఎట్లా అంటే స్కూల్ డెవలప్ గురించే మనం మాట్లాడబోతున్నాం కదా. ఎందుకంటే స్కూల్ డెవలప్ అయితే మన ఊరు కూడా బాగుపడుతుందని ఆలోచన అంతే. మీరు పిల్లల్ని పంపించడానికి రెడీగా ఉన్నారు. స్కూల్ ఓపెన్ అయితే ప్రైవేటు పాఠశాలలు ఏంటంటే ఫీజుల భారం అధికంగా ఉంటుంది. కూలీ నాలి చేసేవాడు కూడా ఖచ్చితంగా 100% ప్రైవేట్ పాఠశాలకు పంపించడానికి ఇంట్రెస్ట్. ఇంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బ్రదర్. ఇప్పుడు ఇంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పిల్లాన్ని మనం తోల్పించేందుకు మన పిల్లాన్ని తోల్పియాలనే ఆలోచన ఉంటుంది. ఇన్ని కోట్లు కేటాయించి ఒక టీచర్కు 50,000 రూపాయల జీతం ఇచ్చి 50,000 రూపాయల జీతం ఇచ్చి ఇంత పెద్ద స్కూల్ ఇచ్చి లక్షల కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టి ఇంత స్కూల్ పెట్టి ఇప్పుడు మొత్తం పడి మూసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంతే మీరు అన్నట్టు ఒక కూల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ప్రెషర్తోనైనా వాడు ప్రైవేట్ స్కూల్ తోలాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ఇచ్చేం లాభం, ఇయ్యకేం లాభం? మీరు దీపిరి బండి స్కూలు మీరు మాట్లాడి ఎంఈఓ గారు తక్షణం మాట్లాడి స్కూల్ దీపిరి. మినిమం ఒక 10 మంది స్టార్ట్ అవుతారు. 10 మంది తర్వాత ఒక 10 మంది ఫస్ట్ స్టార్ట్ అవుతారు. 10 మంది తర్వాత ఇంకో సంవత్సరం వరకు ఇంకో 10 మంది, వాళ్ళ పరిస్థితిని బట్టి ఇంకా 10 మంది వస్తుంటారు. అట్లా స్కూలు ఇది ఏంది? ఇది ఏమన్నా అడవి? ఇది అడవి ఉన్నది, ఒక అడవి లెక్క అయిపోయింది స్కూల్. ఇది స్కూల్ లెక్క ఉన్నదా? ఇక బర్లను తీసుకొచ్చి తోలుతాడు. అంగన్వాడీ కేంద్రం కూడా కనిపిస్తుంది మనకు. ఆ చిన్న పిల్లలకు కొంచెం ఇబ్బంది కూడా. చూసిన నుండి జేటీవీ తెలంగాణ.